ఈ నెల 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ లో పోలీస్ అధికారులు ముఖ్య నాయకులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంచివరెడ్డి సమావేశమయ్యారు. సీఎం సభకు జన సమీకరణ, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం ఐఐటీలోని హెలిప్యాడ్ నుండి బయలుదేరి నేరుగా ఐబీ చౌరస్తా వద్దకు చేరుకుంటారని, అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీల విగ్రహాలను ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఉమ్మడి జిల్లా నుండి వచ్చే లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల వాహనాల కోసం గంజి మైదాన్, మెడికల్ కాలేజీలో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వాహనాలను డిఈఓ కార్యాలయంలో పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జవహర్లాల్ నెహ్రూ అండ్ రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర ఐఐటీలో డిఎస్పీ గారు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళంతా వేయించారు, వాళ్ళంతా ఎస్పీ గారు వాళ్ళంతా వేయించారు. ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్నాడు, వెళ్ళిపోయాడు. ఎవరెవరు వస్తున్నారు అందులో ఇప్పుడు సీఎం గారు, ఉత్తమ్ రెడ్డి గారు వస్తున్నారు. అక్కడ ఇక అదే ఉంటుంది. దామోదర్ గారు ఆల్రెడీ వివేక్ గారు వచ్చేస్తావచ్చు, ఫ్లాగ్ వచ్చేస్తావచ్చు. సరే, మన సంగారెడ్డి టౌన్లో ఏం ప్రోగ్రామ్స్ లేవు, ఓకేనా. సరిగ్గా జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఆపి, అక్కడ ఇప్పుడే హెచ్ఎండి కమిషనర్ సర్కార్తో మాట్లాడిన వెంకట్ చెప్తే, సరే వెంకట్ వీళ్ళంతా చూస్తున్నారు. అక్కడ స్టాచ్యూలో అది ప్రోగ్రామ్ చేసుకొని అక్కడ ఫ్లై సౌండ్ మొత్తం మంచి సౌండ్ పెట్టేసాడు. ఏమన్నా సీఎం ఆయన కూడా ఏదన్నా మాటలు మాట్లాడాలనుకుంటే చెప్పలేము, ఎక్కిన తర్వాత మైక్ కానీ ఫ్లై సౌండ్ అంతా ఆడ పెట్టేసాడు. చెప్పలేనా. అక్కడ రికార్డ్ పాటలు కూడా ఆయన సీఎంఈ పాటలు ఉన్నాయి కదా, అవి పొద్దు నుంచి అదే నడుపుతుంది. మార్నింగ్ ఇక 8 నుంచి నడిపి పాటలు సీఎం పాటలు ఉన్నాయి కదా, అవి నడిపించి మంచిగా రెడీ చేసుకుని మైక్ అంతా మౌత్ పీస్ కూడా పెట్టుకున్నాం. మైక్ ఓకే, ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చేయించేసి, అది కూడా నువ్వే చెప్తున్నాను. వీళ్ళంతా మొబిలైజేషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఉంటుంది. క్లియర్ ఏంటంటే ఒక నిర్మల్ ఒక్కదే డ్యాన్స్ ఎక్కుతున్నది, అందరు ఫీల్డ్లో ఉంటారు. నీ ఫీల్డ్లో నువ్వు ఉంటావు, వాళ్ళ ఫీల్డ్లో ఉంటారు, అందరు గ్రౌండ్లో కూర్చుంటున్నారు. అందరు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ, ఇంజనీర్లు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్, సిడిసి, ఆత్మ కమిటీ అందరు కూడా మండల ఆఫీస్ కాడికి ఇచ్చిపోయి మనము షావా ఎంట్రీ ఉంటుంది కదా, అక్కడ పోయి అంత మన కాన్స్టిట్యూన్సీ పబ్లిక్ తోటి, కార్యకర్తలతోటి సీట్లలో లోపల పోయి కూర్చోవాలి. ఇది అందరికి ఇచ్చే లైన్. ఓన్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి నిర్మల ఉంటుంది, నేను ఉంటాను, ఇద్దరమే ఉంటాం మేడం. ఇదే లైన్ ఉంటుంది. ఎవరు కూడా ఇక డయస్ కానీ ఎక్కడ కలిసి పెద్దది కానీ ఆయనకి ఇచ్చిన ఇప్పుడు టైం అయితే 1 అవర్ టైం. రావడము, ఈ ప్రోగ్రామ్ చేసుకోవడము, ఆ స్పీచెస్ 40 ఇవ్వడం, వెళ్ళిపోతాడు అంతా. ఇక అదే ఉంటుంది. ఇక అంటే వాళ్ళు మళ్ళీ 5 గంటలకు గవర్నర్ ఇంట్లో ఉండాలి కాబట్టి ఎగ్జాక్ట్లీ 5కి బిఫోర్ ఉండాలి. తేరేటి అది ఇక ఉంటుంది కాబట్టి అది ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది మనకు వస్తాడు, గంట ఉంటాడు, డ్యాష్ మీద ప్రోగ్రామ్ చేసుకుంటాడు. 105 మందికి రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డుల కార్డ్స్ ఒక 10 మందికి ఇస్తాడు. సంగారెడ్డి నుంచి ఒక 4 పేర్లు అని చెప్పిన కలెక్టర్ గారికి ఇచ్చేసి అలాగే. ఒకటేమో షెఫీల్ అడిగి ఒక ముస్లిం లేడీస్ ఉంటారు, లేడీసే. ఒకరు బంజారా, వాళ్ళు పాత పెద్ద మనుషులు ఉంటారు కదా, ఒకరు బంజారా, అంజనేయులు, నువ్వు రఘు. ఒకరు బంజారా, ఒకరు మైనార్టీ, ఎవరైనా సిక్కులో సిక్కులు అదే ఉంటే నువ్వు ఇచ్చేసేట. 3 ఒకరు క్రిస్టియన్ సంబంధించిన ఒకరు ఉంటాం, ఒకరు హిందూ ఉంటాం. 4 ఇట్లా ఇది లైన్ అనమాట. ఓకే, దీన్ని బట్టి మీరు